సో యూ వాంటెడ్ టు డూ బికాజ్ అక్కడ రవితేజ గారి ఆపోజిట్గా చేయాలి విలన్గా అన్నది ఉందా, రాజమౌళి గారి మూవీ అని ఉందా, లేకపోతే మీరు యూ థాట్ ఆ రోల్ జస్టిఫై మై చేయగలను? బేసిక్ థాట్ వాజ్ నేను విలన్ అవ్వాలి, నేను ఫ్రెండ్ రోల్స్ చేస్తున్నాను. ఓ అప్పటికి ఇంకా ఫ్రెండ్ రోల్స్ చేస్తున్నాను. Oh, అతను ఒక్కడే సినిమాకి ఒక చిన్న నెగిటివ్ రోల్ ఒకటి వచ్చింది. మంచి రోల్ అది యాక్చువల్లీ, సురేందర్ రెడ్డి గారిది. దెన్ ఐ వాంటెడ్ టు డూ నెగిటివ్ రోల్. నాకు నేను చెప్పుకోగలిగింది, రాజమౌళి గారు ఆ టైంలో వరుసగా సినిమాలు నేను చేస్తాను. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి రాజమౌళి గారి సినిమాలు ఐ వాజ్ దేర్, ఉన్నాను నేను. సో విలన్ అంటే నాకు తెలియదు అది, అంటే నాకు యాక్చువల్ లాస్ట్ మినిట్ వరకు నేను ఆ రోల్ చేస్తానని తెలియదు నాకు. ప్రాబ్లీ ఛత్రపతి యాడ్స్ ఏవో తీస్తున్నాను, అంటే పోస్ట్ రిలీజ్ తర్వాత లేక రిలీజ్ కన్నా ముందు క్రికెట్ మ్యాచ్ ఆడటం, దాని తర్వాత ఇంటర్వ్యూస్ ఏవో జరుగుతున్నాయి. అది అయిపోయిన తర్వాత నాకు ఇంకా బాగా గుర్తుంది అది. రాజమౌళి గారు ఆ ఇంటి నుంచి దాజే కారిక్ అన్నారు. మధు అని చెప్పి ఇప్పటికీ ఉన్నారు రాజమౌళి గారి దగ్గర. మధు వస్తుంటే ఎందుకు ఆపి ఆయన డ్రైవ్ చేస్తున్నా, నేను కూర్చున్నాను పక్కన. నాకు ఇంకా బాగా క్రిస్టల్ క్లియర్గా గుర్తు. సో ఈ వాజ్ లైక్ ఏంటో ఆయన ఒక కథ ఏదో చెప్తా ఉంటే, నేను ఒక సర్టెన్ టైం తర్వాత నాకు ఇది ఎక్కడ చెప్పలేదు నేను యాక్చువల్లీ. ఇంకో క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, రవితేజ చంపేస్తాడు బావుజీ వాళ్ళ కొడుకు క్యారెక్టర్, నెక్ బెల్ట్ పెట్టి. సర్లే మనకి ఈ క్యారెక్టర్ అనుకుంటా సెట్ అయిపోయిందిలే, ఇంకే అంటే మంచి క్యారెక్టర్ అది. బేసిక్గా రాజమౌళి గారి సినిమా అంటే వర్క్ చేస్తున్నాం కాబట్టి నాకు అప్పుడు బాగా తెలుసు, అంటే వాల్యూ తెలుసు విలన్ రోల్ ఉంటే ఎలా ఉంటుంది. అప్పటికే సై, ఛత్రపతి, కాటరాజు, సుప్రీతికి సైర్ ఇవన్నీ కూడా చేస్తున్నా కాబట్టి ఒక విలన్ రోల్ పెడితే బాగుంటుంది రాజమౌళి గారి సినిమాలో అనేది తెలుసు, దాని వాల్యూ తెలుసు నాకు. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఆ రోల్. కాకపోతే ఏంటంటే టిట్లా క్యారెక్టర్ అనేసరికి ఐ వాజ్ లైక్ హ్యాపీ. అంటే సో ఎందుకో ఫీలింగ్ ఉంటుంది కదా, రాజమౌళి గారు లాంటి వ్యక్తి ఒక విలన్ రోల్ ఆ సినిమాలో అంటే దాని ముందు వచ్చిన విలన్స్ కూడా చాలా పెద్ద పెద్ద విలన్ రోల్స్. సో ఐ వాజ్ హ్యాపీ. అండ్ మోస్ట్లీ ఆయన పిక్చరైజ్ చేసే విధానం కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. అవునండి, మొత్తం అసలు అంటే రమ గారు కానివ్వండి, అది చాలా డీటెయిల్స్, చాలా టైం తీసుకున్నారు అది. అంటే 2-3 days లుక్ సెట్ అవ్వడానికి టైం పట్టింది. ఇంకా ఆయన చెప్పేదే ఉందండి రాజమౌళి గారిది. సో టిట్లా ఎఫెక్ట్ అయితే ఇప్పటికీ మాకు మీ అజయ్ అనగానే మాకు టిట్లా అనే పేరే ఎక్కువ. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 18-19 years అయిపోయింది అనుకుంటాను. టిట్లా వచ్చి 2005 సమ్వేర్ అరౌండ్. ఇప్పటికీ టిట్లా అంటే సీదా ఇంపాక్ట్ చూడండి, అంటే ఆయన నాకు ఇచ్చిన క్యారెక్టర్ ఎలాంటిదో చూడండి. ఇంకా అసలు అంటే ఇన్నేళ్ళకి కూడా ఇంకా టిట్లా అంటున్నారంటే. దాని తర్వాత మీ జర్నీ ఎలా, వాట్ వాస్ ద చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్? దాని తర్వాత ద ప్రాబ్లమ్ విత్ టిట్లా ఈజ్, నేను అనుకుంది నాకు బాగా పేరు వచ్చింది, ఐ మేడ్ లాట్ ఆఫ్ మనీ అవుట్ ఆఫ్ టిట్లా క్యారెక్టర్ వల్లే నాకు కెరియర్ ఫామ్ అయింది, అంతా ఓకే. కాకపోతే నాకు ఒక టైం తర్వాత అంటే ఇమ్మీడియట్గానే చాలా ఇంకా దీనికన్నా మెనెసింగ్ ఏముంటాను నేను, దీనికన్నా విలనే ఉంటుంది. అన్లెస్ అంటిల్ ఆ టైంలో చాలా మెనెసింగ్ విలన్ క్యారెక్టరైజేషన్ అది, దానికన్నా నేను భయపెడతాను. సో ఐ థాట్ ఎక్కడో షిఫ్ట్ అవ్వాలి మెల్లగా, అంటే అన్ని క్యారెక్టర్స్ చేసే పరిస్థితి రావాలి. ఇప్పుడు యాజ్ ఎ విలన్ మీరు చేస్తున్నప్పుడు మీకు బాడీ ఉన్నంత వరకు, ఏజ్ ఉన్నంత వరకు ఓకే. యూ హ్యావ్ టు బీ అరౌండ్. వెన్ ఇట్ గోస్ ఆఫ్ లైక్ ఏజ్ పెరిగే కొద్దీ మీ బాడీ అంతా కూడా దాని లోపల మీరు క్యారెక్టర్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి. సో దట్ వాజ్ మై ప్లాన్. విక్రమార్కుడు ఆ టైంలో కొంచెం బాడీ విగ్రహం అంతా సాలిడ్గా ఉంది కాబట్టి అది ఓకే, ఇట్ గోస్ ఆఫ్టర్ ఇట్స్ బీన్ 19-20 years నౌ. సో దీన్ని ఎట్లా చేయాలనే దాంట్లో మెల్లగా పాజిటివ్ రోల్స్ చేయడం. ఇష్క్ వచ్చిన తర్వాత విక్రమ్, థ్యాంక్స్ టు విక్రమ్, ఇష్క్ రావడంతో అగైన్ ఒక బ్రదర్ రోల్ అలా వెళ్ళిపోయింది ఇంకా అసలు కెరియర్. అసలు హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్. అసలు అలా యాక్సెప్ట్ చేసిన ఒక పర్సన్ని ఇష్క్లో బ్రదర్ రోల్, దట్ ఈస్ ఆల్సో అందులో చిన్న విటీ క్యారెక్టర్ ఉన్నప్పటికీ వెరీ కన్విన్సింగ్. యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ డైరెక్టర్ అని, అంటే మీ డైరెక్టర్ రైటింగ్ బట్టే మీరు, ఎనీ యాక్టర్ కాంట్ గో బియాండ్ దట్. అంటే దాని పైకి వెళ్ళి అంటే ఏదో 1-6 డైలాగుల వరకు ఏదో కన్విన్స్ చేసి కొంచెం ఏమైనా పుల్ చేయొచ్చు అని యాక్టర్, బట్ బేసిక్గా రైటింగ్లో లేదంటే ఏ యాక్టర్ ఏం చేయలేడు, ఎవరేం చేయలేరు. అమితాబ్ బచ్చన్ గారు కూడా ఏం చేయలేరు. సో ఏంటంటే యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ రైటింగ్. మీరు లక్కీ అయితే మీరు మంచి మంచి సిచ్యువేషన్స్లో ఉండే చాలా మంచి సిచ్యువేషన్స్ దొరుకుతాయి టు ఎనాక్ట్ ఆన్ స్క్రీన్. లేదంటే ఒకటే యూజువల్గా టైప్ కాస్ట్ చేయడం ఎక్కువ మన దగ్గర. యూ కీప్ ఆన్ టైప్ కాస్టింగ్, అంటే విలన్ చేస్తే విలనే ఫ్రెండ్, అది యూజువల్లీ జరుగుతుంది. బట్ లక్కీలీ థింగ్స్ హావ్ చేంజ్డ్ నౌ. బికాజ్ మీకు కూడా అది మొనోటనస్ అయిపోయి. అవును, నేను చాలా ఏళ్ళు ఫ్రెండ్గా చేశాను, చాలా ఏళ్ళు విలన్గా చేశాను. అంటే దేర్ ఈజ్ ఈదర్ పాజిటివ్ ఉండేది, లేకపోతే డార్క్, నథింగ్ లైక్ గ్రే ఇన్ బిట్వీన్. అంటే డార్క్ ఉండేది, లేకపోతేనేమో మంచి గ్రే ఒకటి ఉంటుంది కదా మధ్యలో, ఒకటి చాలా ఉంటాయి. ఇప్పుడు ఇష్క్ ఉంది, ఇష్క్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఫాదర్ అంటే భయం ఉంది, సిస్టర్ అంటే ప్రేమ ఉంటుంది, నితిన్ క్యారెక్టర్ అంటే ఇష్టం ఉండదు నాకు,
వైఫ్కి అబద్ధం చెప్పాను అది కవర్ చేసుకోవాలి. Ah. సో ఒక్క సీన్లో ఇన్ని ఉన్నాయి. అవును. సో అది ఎప్పుడు వస్తుందంటే ఏమన్నా డైరెక్టర్ రాసినప్పుడు వస్తుంది. సో వెన్ ఈవెన్ అది కూడా ఐ థింక్ విక్రమ్ నన్ను పెట్టాలని లేదండి. విక్రమ్కి యాక్చువల్ నితిన్ వల్ల రోల్ వచ్చింది. సో విక్రమ్ పెట్టాలని లేదనుకుంటా నాకు తెలిసి. సో విక్రమ్ కంటే విక్రమార్కుడు చూపించారు. విక్రమ్ వాజ్ వెరీ పర్టికులర్. విక్రమ్ అనేది ఏంటంటే శివ అనే క్యారెక్టర్ ఆ సినిమాలో కంప్లీట్ నెగిటివ్ కాదు అది. ఓకే. ద ఓన్లీ థింగ్ ఈజ్ హీ డజంట్ లైక్ ద హీరో. కరెక్ట్. నితిన్ క్యారెక్టర్ అంటే ఇష్టం లేదు అంతే తప్పితే వాడేం రాక్షసుడేం కాదు. కాదు. తిట్లా చూపిస్తే ఏమిస్తారు ఆ రోల్ ఏమిస్తాడు విక్రమ్. సో ఈ వాజ్ లిటిల్ హెసిటెంట్. దెన్ పీసీ సార్ కేమ్ వన్ ఫోటో షూట్ అంటే ఏదో ఆయన ఫోటోగ్రాఫ్ ఒకటి తీసి ఈజ్ ఓకే అని చెప్పడం అలా జరిగిపోయింది. అసలు అండ్ ఐ గాట్ స్టేట్ అవార్డ్ ఫర్ దట్. యా దట్స్ వాట్ నంది అవార్డ్ మీరు విన్ చేశారు. యాక్చువల్లీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ. అందులో ఎస్పెషలీ అలీ గారితో ఉండే ఆ సీన్ అయితే ఇంకా మర్చిపోలేం మేము. అది మీకు యాక్చువల్లీ చూస్తే మొత్తం సీన్ 2 కట్స్ ఉంటాయి. అవును, పెద్ద సీన్ అది యాక్చువల్లీ. ఓకే ఓకే. పొద్దున్న స్టార్ట్ చేసి మధ్యాహ్నం చేసాం. అయిపోయింది 2 అవర్స్లో అయిపోయింది సీన్ అది. పీసీ గారు హిలేరియస్గా ఉంటుంది ఆ ఫిల్మ్. అదే మీరు బావగారు అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చే సీన్ అది. కానీ తర్వాత ఎయిర్పోర్ట్ సీన్ ఆల్సో వాజ్ అగైన్ ఇవన్నీ ఇట్ ఆల్ కమ్స్ డౌన్ అంటే మీకు వేరే యాక్టర్స్ని బట్టండి. మీరు ఎవరితో చెప్పాడు అలీ గారు ఉన్నారు కాబట్టి ఆ సీన్ అంత బాగా పెళ్ళింది. సో నిత్యమే ఉన్నారు కాబట్టి నేను చేయగలిగాను. అవును, ప్రాబ్లీ నేను ఉన్నాను కాబట్టి కొన్ని సీన్లు ఆల్ చేయగలి. ఇట్స్ ఆల్ సీన్లో ఉండేదాన్ని బట్టే ఉంటుంది. సో మనం ఇప్పుడు విక్రమార్కుడు 2 అని చెప్పి కూడా మేము వార్తలు విన్నాం. అది ఎంతవరకు అంటే అన్నారు కానీ ఇంతవరకు ఐ హ్యావ్ నో ఐడియా అండి దాని గురించి ఫర్దర్గా. ఓకే, నేను మీలాగ వింటమే. సో నో ఐడియా. ఓకే ఓకే. సో మీరు దిక్కులు చూడకు రామయ్య అందులోని ఫాదర్ క్యారెక్టర్ ఏకంగా చేశారు. సో డూ యూ థింక్ యాజ్ అన్ యాక్టర్ పెద్ద రోల్ తీసుకోవడం ఎట్ అ స్మాలర్ ఏజ్ అదేమైనా నెగటివ్ అవుతుందా మన కెరియర్కి, లేకపోతే ఛాలెంజింగ్గా అనిపించిందా? బేసిక్గా నేను అంత ఆలోచించి ప్లాన్ చేసి క్యారెక్టర్స్ చేయనండి నేను. నాకు ఆ ఇన్స్టింక్ట్. నాకు ఇప్పుడు కోటి గారు వచ్చారు, రాజమౌళి గారి ఫస్ట్ ఏడీ ఆయన. కోటి గారు వచ్చి కథ చెప్పినప్పుడు నాకు కొత్తగా అనిపించింది అంతే. ఆ పర్టికులర్ టైంలో ఆ ఇన్స్టింక్ట్ ఏంటంటే ఇది బాగుంది కదా, ప్లస్ ఆల్మోస్ట్ టైటిల్ రోల్ అది, మెయిన్ రోల్. శౌర్యది నాది ఇద్దరిది మెయిన్ రోల్ ఆ సినిమాలో. సో నాకు చెప్పినప్పుడు అవును కరెక్టే కదా, వెరైటీగా ఉంటుంది కదా, ట్రై చేయొచ్చు కదా అంటే. యూజువల్గా ఏమవుతుందంటే చాలామంది వెంటనే కంగారు పట్టడం ఏదో జరుగుతుంది, ఫాదర్ రోల్ ఎందుకు ఏంటి. సో ఐ వాజ్ ఆ టైంలో నాకు అంత ఏజ్ కూడా లేదు, దరిదాపుల దగ్గర ఉన్నాను. బట్ నాకు కొంచెం చేయాలనిపించింది ఎందుకో, నాకు ఆ ప్లాట్ బాగా అనిపించి చేయాలనిపించింది. ఇన్సెక్యూర్ ఫీలింగ్ అంటూ ఏమీ లేదు. ఏమండి నేను ఐ థింక్ అంటే యాక్టర్స్ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి బేసికల్గా, రకరకాల ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. బట్ నేను ఎక్కడో కొంచెం ఆ విషయంలో కొంచెం ప్రశాంతంగానే ఉంటానండి. ఫర్ మీ నేను ఆ టైంలో ఫాదర్ చేయడం కానీ, నేను వచ్చిన రోల్ ఏది కూడా కొన్ని మీరు ఇప్పటికీ నమ్మరు, నేను సెట్కి వెళ్ళి తెలుసుకున్న రీసెంట్ టైం వరకు నేను సెట్కి వెళ్ళి నా రోల్ తెలుసుకున్నాను. ఇంకేం చెప్తాను, నా రోల్ ఏంటని కూడా అడగకుండా చేసినవి చాలా ఉన్నాయి. సెట్కి వెళ్ళే అంటే ఒక నమ్మకం అంతే, పిలిచారంటే ఏదో మంచిదే ఉంటుంది కదా. ఈ మధ్య అడిగి చేస్తున్నాను, బట్ ఏంటి అనేది అడుగుతున్నాం కానీ ఐఎమ్ నాట్ ఇన్సెక్యూర్ అని అంటే ఏం లేదు. ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ వే. మీ పర్సనాలిటీని 3 wordsలో డిస్క్రైబ్ చేయాలంటే వాట్ ఆర్ దోస్ 3 words దట్ యూ టెల్? ఈజీ గోయింగ్ అని కొంతవరకు. ఈజీ గోయింగ్. ఎందుకంటే ఆన్ ద స్క్రీన్ వి సీ యూ యాజ్ అ విలన్. చాలా మందికి ఇప్పుడు మీకు విలన్ క్యారెక్టర్ చేయగానే ఒక నెగటివ్ మైండ్ సెట్ కానీ నెగటివ్ ఇంప్రెషన్ ఉంటుంది యూజువల్గా. ఇప్పుడు సూర్యకాంతం గారిని చూస్తూ ఉంటే నాకు కొంత లక్ ఏంటంటే అండి, నేను ఎక్స్ట్రీమ్ నెగిటివ్ రోల్స్ చేశాను. పోకిరి ఫిలింలో ఫ్రెండ్ రోల్ చనిపోవడం అవి కూడా ఉన్నాయి నాకు. ఇట్ హ్యాపెన్ అంటే లక్కీగా అలా కుదిరాయి. సో ఇప్పుడు కూడా నేను చేసే రోల్స్ నెగిటివ్ ఉంటున్నాయి, పాజిటివ్ ఉంటున్నాయి. సో ఎక్కడో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ ఇంపాక్ట్ అన్నీ చేయటం వల్ల ఏమో కానీ ఎక్కడో సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఐఎమ్ మేనేజింగ్ థింగ్స్. సో ఈ రోల్స్ ఆ రోల్స్ వస్తున్నాయి కాబట్టి ఐఎమ్ ఓకే విత్ దట్.